వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండల జర్నలిస్టులు దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన మాజీ జర్నలిస్ట్ బిన్ని మియాన్ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించారు. జర్నలిస్టులు మరియు దాతల సహాయ సహకారాలతో ₹1,00,000 పోగు చేసి మృతుని కుమార్తె మునీషా 7 సంవత్సరాలు భవిష్యత్తు అవసరాల కోసం పోస్టాఫీస్ నందు నగదును జమ చేసి సంబంధిత పాస్ పుస్తకమును అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు చాంద్ బాషా, గోపీచంద్ మాట్లాడుతూ వివిధ ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లలో పనిచేసి అనారోగ్య కారణాలతో మృతి చెందిన పేద మాజీ జర్నలిస్ట్ బిన్ని కుటుంబ సభ్యులను ఆదుకోవాలని రాపూరు జర్నలిస్టు సోదరులు అందరూ మానవతా దృక్పథంతో ఏకతాటిపై నిలిచి తలా కాస్తా వేసుకుని కొంతమంది దాతల సహాయంతో సమకూర్చిన ₹1,00,000 పోస్టాఫీసులో డిపాజిట్ చేసి సంబంధిత పాసుబుక్ను బిన్ని యామిన్ కుటుంబ సభ్యులకు అందజేశామని భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. మిత్రులకి ముందుగా నమస్కారాలు. మా అన్న గారైనటువంటి సయ్యద్ బిన్యామిన్ గారు ఇంతకుముందు సాక్షి టీవీ మరియు జెమినీ టీవీ, హెచ్ఎం టీవీల్లో రిపోర్టర్గా పనిచేసి కొంత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అకస్మాత్తుగా మరణించడం జరిగింది. అతని మరణాన్ని చింతిస్తూ సాటి రాపూర్ మండల విలేకరులు, రిపోర్టర్లు అందరూ కలిసి వారి కుటుంబాన్ని ఏదో ఒక విధంగా ఆదుకోవాలని చెప్పి బిన్నీ కుమార్తె అయినటువంటి మౌనిషాకి ఒక పేరు మీద ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మా పిల్ల భవిష్యత్తుకి సహకరించినటువంటి మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారి కుటుంబ సభ్యుల తరఫున. మాజీ రిపోర్టరు, హెచ్ఎం టీవీలో, జెమినీ టీవీలో, సాక్షిలో కొన్ని ఛానల్లో పనిచేసి అనారోగ్యంతో రకాల కారణంగా మృతి చెందాడు. వారి కుటుంబాన్ని ఎలాగైనా ఆదుకోవాలని మా మీడియా మిత్రుల సహాయంతో వెంటనే స్పందించారు. చెప్పంగానే కొంతమంది దాతల దగ్గర సహకారం తీసుకొని ₹1,00,000 ఈ పాప పేరు మీద వేయడం జరిగింది. మా వంతు ఈ కుటుంబానికి ఎటువంటి అవసరమైన సహాయమైనా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను.